నిన్న విజయవాడలో మన ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రగా వస్తుండగా విజయవాడలో కొంతమంది ఆకతాయిలు ముఖ్యమంత్రి గారి మీద దాడులు చేయడం జరిగింది. అది ఆకతాయిలు చేశారని మేము అనుకోవట్లేదు, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేశారనేది మేము నమ్ముతా ఉన్నాం. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ, మీరు ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఇట్లాంటి దాడులకు పాల్పడాలంటే మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు రండి, ప్రజాక్షేత్రంలో ఇద్దరం పోటీ పడదాం, మీరా మేము తేల్చుకుందాం. మే 13వ తారీఖు దాని యొక్క పర్యవసానం మీరు ప్రజల్లో ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం అనేది ఇద్దరం ఖచ్చితంగా అక్కడికి వచ్చి పోరాడదాం. దాని యొక్క రిజల్ట్ మనకు జూన్ 4వ తారీఖు తెలుస్తుంది. అంతేగాని ఈ విధంగా భౌతికమైన దాడులకు పాల్పడడం మనకు మంచి సంస్కృతి కాదు. జనాల్లోకి ఇలాంటి సందేశం పోవడం కూడా ఒక ఘర్షణ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి గాని అలాగే ప్రతిపక్ష కూటమికి గాని అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, రాజకీయాలు అనేటివి మనమందరం ఖచ్చితంగా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే భవిష్యత్తు తరాలు కూడా బాగుంటది. అంతేగాని ఈ విధంగా ఘర్షణ వాతావరణం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఏదన్నా చేయాల్సి వస్తే రండి, ఖచ్చితంగా పోటీ పడతాం, పోటీకి మేము సిద్ధం, గొడవలకు మేము సిద్ధం. కానీ ప్రజాదరణ కోసం దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఇట్లాంటి ఆకతాయిలతో కానీ అలాగే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ గొడవలు కానీ మేము ఎట్లాంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించే పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పచ్చ మీడియా, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలతో ఉన్నారు. దీన్ని మీరు ఓరవలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఇలాంటి చర్యలు మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజు పూర్తిగా మేము ఈ దాడిని చంద్రబాబు నాయుడు గారు, పచ్చ మీడియా, కూటమి అంతా కలిసే చేశారని మేము నమ్ముతా ఉన్నాం. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా విచారణ చేయాలి. ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం.